హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా చెట్టు పూలు కోస్తున్నాను. కోసిన తర్వాత అవి ఎలా కట్టాలో చూపిస్తానండి. చూడండి, మా చెట్టు పూలు ఎంత గుత్తులు పూసాయోనండి. అవిగోండి, బాగా పూస్తాయండి ఇవి. హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. కొంచెం సపోర్ట్ చేయండి. మా పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఇవి వారానికి 3-4 సార్లు కొయ్యటానికి చాలా కష్టపడుతున్నాం. ఎక్కువగా పూస్తాయి ఈ పూలు. ఇవి హైబ్రిడ్ పూలు. ఇవి చెట్లు ద్వారా కాకుండా ఇవి కొమ్మలు వేసి కూడా పెంచుకోవచ్చు. అవి ఈ తాప ఇంకొక వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి కూడా చూపిస్తాను నిదానంగా. ఇవాళకు మాత్రం పూలు కట్టడం మాత్రం నేర్పిస్తాను ఫ్రెండ్స్. ఇవిగోండండి ఎన్ని పూలు పూసాయోనండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి దారపుండ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది తెల్లగాను కొంచెం లావుగా కూడా ఉంటుంది. రంగు ఏదైనా పర్లేదు కానీ కొంచెం లావు దారం తీసుకోండి. ఇదిగో ఫస్ట్ కట్టడం చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పైన 2 కింద 2 పెట్టుకొని ఈ విధంగా మెలికి వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి చూపిస్తున్నా చూడండి, అట్లా వేయటమే ఫ్రెండ్స్. అలా వేసిన తర్వాత అదిగోండి ఈ విధంగా ఒక ముడి వేసి మళ్ళీ వెనకకు తిప్పి ఒక ముడి వేస్తాను చూడండి. వేసిన తర్వాత మళ్ళీ పూలు తీసుకొని కడతా ఉంటాను. మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి, కొంచెం అర్థమయ్యేదానికి. అలా కడతా ఉంటాను చూడండి ఫ్రెండ్స్. ఈ పూలు మాత్రం 2 చెట్లే కోసానండి. మొత్తం చెట్లు కొయ్యలేకపోతున్నాను. చాలా పూస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో కూడా మొత్తం చెట్లు తీసి పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా సులభంగానే ఉంటుంది పూలు కట్టడం ఫ్రెండ్స్. పెట్టుకోవటం చాలామందికి మనకి ఇష్టంగానే ఉంటుంది కానీ కట్టుకోవటమే చేత కాదు ఫ్రెండ్స్. ఇంతేనండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్టుకుంటూ పోవటమే పూలు. ఎవరికి ఒకసారి చూడంగానే రాదు, 1కి 2 సార్లు వీడియో చూడండి. మనకి డైలీ పూలు తెచ్చుకొని కట్టుకొని నేర్చుకోవాలి అంటే కొంచెం కష్టమే మరి. అందుకని లేదంటే ఏదన్నా మల్లాకైనా కొంచెం పొడుగ్గా ఉండే ఆకు తీసుకొని వాటినైనా ఇదే విధంగా కట్టి ట్రై చేయండి. ఇంకా ఈ విధంగానే కట్టుకుంటూ పోతే పూలు అయిపోయేటప్పటికి చెండు చాలా పొడవుగా వస్తుంది. ప్లీజ్ subscribe my channel.